హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ మధ్య చూస్తున్నారా, చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనము బిజీలో ఉండి మన పనులలో మనం ఉండిపోయి మన హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకున్న వెదర్ కండిషన్స్, ఎన్విరాన్మెంటు, పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటితో మనము తప్పకుండా మన హెల్త్ అనేది కేర్ తీసుకోకపోతే మాత్రము ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్న వీడియో నార్మల్ లంచ్ రొటీన్ అనమాట. రోజు మేమేం తింటుంటామో అది మాత్రం షేర్ చేస్తున్నాను. ఈరోజు ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయనండి ఇప్పుడు నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, ఇంకా పసుపు, ఉప్పు వేసాము. అయితే కారము ఇవన్నీ కూడా మేము తక్కువే తింటాము. అయితే ఆయిల్ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తానండి. వేరే ఏది కూడా ఆలివ్ ఆయిల్ అలాంటివి ఏమీ యూస్ చేయను. ఆలివ్ ఆయిల్ మన ఇండియన్ ఫుడ్కి కరెక్ట్గా సూట్ అవ్వదు, కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకొకటి, ఫుడ్ ఎప్పుడు కూడా తక్కువ ఫ్లేమ్లో కుక్ కావాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయొద్దు. ప్రెషర్ కుక్కర్స్ రైస్కి వాడటం అనేది మంచిది కాదు. వీలైతే ఇత్తడి, మట్టి వాటిల్లో చేయడానికి ట్రై చేయండి. చాలా స్లో కుకింగ్ అనేది చాలా మంచిది. మనము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా తొందర ఉంటుంది కాబట్టి మనము ఏం చేయలేము. ఒకవేళ వీలైతే మాత్రము తప్పకుండా మీరు అల్యూమినియం కాకుండా స్టీల్ కానివ్వండి, ఇత్తడి, మట్టి అయితే చాలా మంచిది. ఇనుప వాటిలో కుక్ చేయడం కూడా చాలా మంచిదండి. కాకపోతే అల్యూమినియం మాత్రం వాడకండి. సో ఇక్కడ నేను దొండకాయలు ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసాను అనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసాను. ఇంకా అంతే. ఇది చాలా సింపుల్ కర్రీ రెసిపీ. నేను ఇంకొక వీడియో కూడా ఏం యుటెన్సిల్స్ వాడాలి మనము కుకింగ్కి అనేది కూడా చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పప్పుచారు చేద్దామని చెప్పేసి మట్టి పాత్ర పెట్టాను. అది కూడా పెసరపప్పుతో అన్నమాట. పెసరపప్పు అంటే సమ్మర్లో పప్పుచారు అనేది హెల్త్కి మంచిది అంటారు. సో అప్పుడప్పుడు ఇది కూడా చేస్తూ ఉండాలి. ఇంకొకటి, మీరు మట్టి పాత్రలు ఎప్పుడు కొన్నా కూడా మన లోకల్ వెండర్స్ దగ్గర తీసుకోండి. వాళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం మాల్స్లలో లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్లలో తీసుకున్నట్టయితే మనకు ప్రైస్ కూడా చాలా హై ఉంటుంది. ఇంత క్వాలిటీ అయితే ఉండదు. మనము తినే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా టాక్సిన్స్ ఎంతో కొంత ఉంటున్నాయి. అట్లీస్ట్ మనము కుక్ చేసుకునేదైనా సరే మంచిగా టాక్సిన్స్ లేకుండా కుక్ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. మన వెనకటి కాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేశారు. అయితే అప్పుడు ఇంకా ఇంత పొల్యూషను ఇదంతా లేదు. ఇప్పుడైతే చాలా పొల్యూషను, మనం తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ పొల్యూట్ అవుతున్నాయి, అన్నిటిలో టాక్సిన్స్. కాబట్టి మనం తినే ప్రతీది కూడా చూసుకొని మంచిగా కొంచెం హెల్తీగా ఉండేటట్టు చూసుకొని తినటం ఎంతైనా మంచిది. అప్పట్లో వాళ్ళు వంటలు కూడా ఇత్తడి వాటిలలో, మట్టి పాత్రల్లో చేసేవారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, ఇవి ఒక 50-60 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా వస్తున్నాయి. కానీ అంతకుముందు మాత్రము చాలామంది ఇత్తడి వాటిలలో వంట చేసేవారు. అది చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి వాటిల్లో వంట చేసుకొని తినడానికి. మట్టి పాత్రలు లాంటివి యూస్ చేయడానికి, ఇనుము ఇలాంటివి వాడండి, కానీ అల్యూమినియం మాత్రం వాడకండి. నేను కూడా ఒకప్పుడు తెలియక
అల్యూమినియం వాడేదాన్ని. కాకపోతే ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మొత్తం తగ్గించేసామండి. అన్నీ అల్యూమినియం గిన్నెలు అన్నీ కూడా తీసేసానన్నమాట. తీసేసి మట్టి పాత్రలు, ఇత్తడి, స్టీల్, నికెల్ ఫ్రీవి మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు. నేను అంటే ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా కొనాలి, లేకపోతే ట్రైప్లై అటువంటివి చాలా ఎక్స్పెన్సివ్గా కొనాలని ఏం చెప్పను. కాకపోతే మనకు ఏది వీలైతే మట్టి పాత్రలు చాలా మంచిదండి. వాటి అంత బెస్ట్ అసలు ఇంకొకటి లేనే లేదు. కాకపోతే అవి హ్యాండీగా ఉండవు. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు చాలా తొందరలో ఉంటారు. వాటిలలో చేయటం కష్టము, వాటిని మెయింటైన్ చేయడం కష్టము. సో అలాంటప్పుడు మాత్రము మనం ఇత్తడి, ఇనుము వాడుకోవచ్చు. కాకపోతే ఇనుము అంటే మళ్ళీ దాంట్లో మనము టమాటా కావచ్చు, ఇలాంటి చింతపండు ఇటువంటివి చేయలేము, ఎందుకంటే అది రియాక్ట్ అవుతుంది కాబట్టి. సో అలాంటప్పుడు మనము స్టీల్ యూస్ చేసుకోవచ్చు. మనకు స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు లోకల్ ఎక్కడన్నా స్టీల్ కంపెనీస్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అక్కడ మనకు రీజనబుల్ ప్రైజెస్కి కూడా దొరుకుతాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను స్టీల్ కడాయిస్ అవన్నీ కూడా. చూడండి, ఇక్కడ మన కుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ టైంలో కొంచెం కొబ్బరి, ధనియాల పొడి వేస్తే సరిపోతుందన్నమాట. పప్పుచారు కూడా ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు ఇందులో మనము జీరా పౌడర్ వేస్తున్నాను. అయితే మట్టి పాత్రలో మనము పప్పుచారు కానీ సాంబారు ఏది చేసినా కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగానే టేస్ట్ బాగుంటుంది కదా, ఇంకా మనం దీంట్లో చేస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకా వంట మొత్తం అయిపోయిందండి. అన్నీ డిష్ అవుట్ చేస్తున్నాను. అయితే మనము కుకింగ్ చేసిన తర్వాత దేంట్లో అయితే కుక్ చేస్తామో అందులోనే అలాగే ఉంచకూడదు. అది టాక్సిన్స్ ఫామ్ అవుతాయన్నమాట. వెంటనే మనము కుకింగ్ అయిపోయాక తీసి వేరే బౌల్లో తీసి పెట్టుకోవాలి. అయితే అవి కూడా ప్లాస్టిక్ అటువంటివి వాడకపోవడము మంచిది. సిరామిక్ చాలా బెస్ట్ అండి. సిరామిక్ లేదా స్టీల్, వీటిలలో గ్లాస్, ఇవి బెస్ట్ అన్నమాట. సో వీటిలలో తీసి పెట్టుకోవడము మంచిది. ఇంకొకటి, చాలామందికి మ్యాంగోస్ తింటే పడదండి, వేడి చేస్తుంది, కొంచెము కడుపు నొప్పి లేవటం ఇలాంటివి అవుతూ ఉంటాయి కొంతమందికి. అయితే అలాంటి వాళ్ళు మాత్రము ఈ విధంగా మ్యాంగోస్ని ఒక 1 అవర్ నానబెట్టుకొని కనుక తింటే ఆ విధంగా కడుపు నొప్పి అలాంటివి కాకుండా ఉంటుందట. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకా లంచ్ టైం అండి. ఇందాక చేసిన దొండకాయ కర్రీ, పప్పుచారు, ఇది మా అత్తగారు పెట్టిన ఆవకాయ పచ్చడి అన్నమాట. చాలా 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 బాగా పెడతారు మా అత్తగారు పచ్చళ్ళు. ఓకే, ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను.
ఫస్ట్ మ్యాంగో పల్ప్ అంతా తీసి పెట్టి దాన్ని గ్రైండ్ చేయటమే. చాలామంది ఇందులో షుగర్, మిల్క్ యాడ్ చేసి మిల్క్ షేక్ ఆ విధంగా తాగుతూ ఉంటారు. అది మంచిది కాదు, అలా తాగకండి. ఇంకొకటి, లంచ్ వెంటనే మ్యాంగో తినటం కానీ, బ్రేక్ఫాస్ట్ వెంటనే మ్యాంగో తినటం కానీ చేస్తే అది హై క్యాలరీ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట, ఫ్యాట్ లాగా అవుతుంది. సో తర్వాత మనము తిన్న ఒక 1 అవర్కి కానీ అలా తింటే మంచిది. ఓకే అండి, చూసారు కదా. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఒక మంచి వీడియోతో, మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.